ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్ వేలోనే వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలు కానుంది. ఇదే అంశానికి సంబంధించి సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాదాపు 110 పిల్లర్స్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనము ఈ యొక్క ట్రయల్ రన్ లోనే ఆల్మోస్ట్ 15 పిల్లర్స్ కి గ్రౌండ్ చేయడం జరిగింది. ఈ 15 పిల్లర్స్ వల్లనే కొంత మనకు ఇబ్బంది అయింది. బట్ పబ్లిక్ బాగా సహకరించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ కమిషనర్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పబ్లిక్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీనివల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడం వల్ల మన క్యారేజ్ వే కూడా ఇంకా వచ్చే రోజు మనము 18th రోజు ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. క్యారేజ్ వే కూడా తగ్గిపోతుంది. ఇప్పుడున్న క్యారేజ్ వేకు ఆల్మోస్ట్ మనము 40 ఈ వర్క్స్ కి 45% కన్స్యూమ్ కావడం జరుగుతుంది. అంటే మీకు ఆ క్యారేజ్ వే 55% మిగిలిపోతుంది. సో దానివల్ల మనకు రెండు వైపు పోయే ట్రాఫిక్ ఇప్పుడు ఒక వైపు కొన్ని చోట్ల డబల్ కావచ్చు, కొన్ని చోట్ల సింగిల్ కావచ్చు. దానివల్ల కూడా మనకు చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మనకు చాలా అంటే కంజెషన్ రావచ్చు, డిలేస్ కావచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల మనము కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాం. సో వాల్యూమ్ కూడా ఈ యొక్క స్లోడౌన్ వల్ల కూడా కొంత వాల్యూమ్ కూడా పెరగవచ్చు. సో ఇప్పుడే మనం చూస్తున్నాను, బికాజ్ మనము ఈ యొక్క 15 పిల్లర్స్ గ్రౌండ్ చేసినప్పుడు కూడా చాలా మనం ఇబ్బంది చూడడం జరిగింది. సో మనం వచ్చే రోజు ఈ యొక్క స్మూత్ ఇంప్లిమెంటేషన్ కోసము మనము దాదాపు 10 చోట్ల 10 లొకేషన్లో లేన్ మార్కింగ్స్ చేయడం జరిగింది. సో అక్కడ లేన్ చేంజెస్ కూడా ఉన్నాం. దాన్ని పబ్లిక్ అన్ని కూడా చూసుకుని మనము పోవాల్సి వస్తుంది. అట్లనే మనము మా వైపు నుంచి కూడా మనము ఈ డైరెక్షన్లు ప్లస్ ట్రాఫిక్ సైనేజెస్, స్ట్రాటజిక్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనకు ఈ మూవ్మెంట్ చేయాలని పబ్లిక్ కూడా తెలియపరచడానికి కూడా మనము మన సైనేజెస్ కూడా ఏర్పరచడం జరిగింది. మా వైపు నుంచి ఇప్పుడు మనము 2 షిఫ్ట్ లో మనము ఉద్యోగం చేస్తున్నాం ట్రాఫిక్ పోలీసు. ఇప్పుడు మన వచ్చే రోజు 4 షిఫ్ట్ లో మనము షిఫ్ట్ చేయడానికి వస్తుంది. సో 4 షిఫ్ట్ లో మన ట్రాఫిక్ సిబ్బంది ఇంకా కష్టపడతారు. రాత్రి పగలు 24 hours ట్రాఫిక్ పోలీస్ విల్ బి ఆన్ డ్యూటీ. సో దానికి తగ్గట్టుగా మనకు కూడా మన మ్యాన్ పవర్ కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని వసతులు కూడా మనము కల్పించడం జరిగింది. సో ఎందుకంటే ఇది కొన్ని రోజు ఇబ్బంది కావడంతో మనం గైడ్ చేయడానికి కమ్యూటర్స్ కి, మన వెహికల్ ఓనర్స్ కి, వెహికల్ డ్రైవర్స్ అందరూ కూడా అసిస్ట్ చేయడానికి ఇంకా 4 షిఫ్ట్ డ్యూటీలో మన ట్రాఫిక్ సిబ్బంది పని చేయడం జరుగుతుంది. అట్లానే కన్సర్న్ యాప్స్ ఏమేమి ఉన్నావు మీకు అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. మనము ఈ గూగుల్ కావచ్చు, మ్యాప్ మై ట్రిప్ వాళ్ళు, మ్యాప్ మై ఇండియా వాళ్ళు, అది వాళ్ళు కావచ్చు, కొన్ని యాప్స్ వాళ్ళతో కూడా మనము మాట్లాడి వాళ్ళు కూడా ఈ యొక్క ఏమేమి చేంజెస్ వస్తాయో అది కూడా వాళ్ళు తెలియపరిచాను. వాళ్ళు కూడా ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ కమ్యూటర్స్ కి ఎవరెవరు డైలీ ట్రావెల్ చేస్తారు, ఈ రోడ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా అంటే బాగా యూజ్ కావడం జరుగుతుంది. అట్లానే మన ICCC నుంచి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా 24 hours మన సిబ్బంది అక్కడ ఉంది, మానిటరింగ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ కంజెషన్ అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి చూసుకోవడానికి కూడా. అట్లానే ఆ చుట్టుపక్కల ఉన్న CCTV నెట్వర్క్ కూడా మనము అప్ చేయడం జరిగింది. సో దట్ వీ కెన్ గెట్ ది లైవ్ ఫీడ్స్. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. 2 డ్రోన్స్ ని పెట్టేసి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంది, ఏం చేయాలన్న పైన కూడా మనము కంటిన్యూస్ గా మనము మానిటర్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు రియల్ టైమ్ అసెస్మెంట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే పైన కూడా మనము డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇనిషియల్ పీరియడ్ లో మనకు కొంచెము కంజెషన్ కావచ్చు. రెగ్యులర్లీ మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మనము, మెగా వాళ్ళు, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము అన్ని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గత 4 నుంచి ఆల్మోస్ట్ 6 months నుంచి మన లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు, జిహెచ్ఎంసీ, టీజీ, SPDCL వాళ్ళు, అట్లానే వాటర్ వర్క్స్, HMWS వాళ్ళు, ప్లస్ అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, TSRTC ఆఫీషియల్స్, చాలా మంది IT ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ICA వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అట్లానే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ వాళ్ళతో కూడా ఈ కోఆర్డినేషన్ కంటిన్యూస్ గా కోఆర్డినేషన్ చేసేసి
పబ్లిక్ కి కమ్యూటర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మా వైపు నుంచి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి జిహెచ్ఎంసీ తరఫు నుంచి అందరూ కూడా ఎవరెవరు మన ఈ ఒక రోడ్ యూజర్స్ ఉన్నారు, కమ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎట్లా మనకు